నో నేను మాట్లాడతారా? అందరికీ నమస్కారం. ముందుగా నేనుగా మైక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ రోజున ఈ పోలీస్ వారి హెచ్చరిక అనేటువంటి సినిమాకు ఈ కార్యక్రమానికి లాంచింగ్ కార్యక్రమానికి ట్రైలర్ అండ్ టీజర్ లాంచింగ్ ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. ఎందుకు అంటే, ఈ రోజున ఒక చిన్న సినిమాకి ఏదైనా ఒక చిన్న సినిమాకి ప్రోత్సాహం కావాలి అంటే ఆ ప్రోత్సాహాన్ని అందించేటువంటి వాళ్ళు కరువైనటువంటి రోజులు ఇవి. అలాంటి సందర్భంలో ఇంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే వాళ్ళందరితో మా నల్లపూసల బాబ్జీకి, మా డైరెక్టర్ బాబ్జీ భయ్యాకు ఉన్నటువంటి అభిమానం, అనుబంధం. బాబ్జీ ఒక దర్శకుడిగా, నిర్మాతగా కూడా నాకు తెలుసు. అంతకంటే ముందు ఒక విప్లవ కవిగా కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక ఎర్ర జెండా అనేటువంటిది చూసింది మరలా బాబ్జీ ఈ సినిమాలోనే. ఆ ఎర్ర జెండా కానీ ఆ విప్లవ భావాలు కానీ అతనిలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని ఆవిష్కరించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడాను ఆ ప్రయత్నం జరిగింది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందనేది రేపు మనం సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది. అయితే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద గ్రేట్ గెస్ట్స్ హూ హ్యావ్ కమ్ హియర్. వాళ్ళ గొప్ప గురించి చెప్పడం కోసం, వాళ్ళ యొక్క సహృదయత గురించి చెప్పడం కోసమే నేను ముందుగా మైక్ తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మాయికి చిన్న పేర్లు ఇచ్చారు, చదవమంటే తెలుసు, కానీ నిజంగా దే డోంట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ రేలంగి నరసింహారావు గారు. 75కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినా కూడా ఇంకా భూమి మీద నడుస్తుంటారు ఆయన. గివ్ ఏ బిగ్ క్లాప్ టు ద గ్రేట్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు. అలాగే యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఐఎమ్ టు టాక్ అబౌట్ అవర్ దామోదర్ ప్రసాద్ గారు. తను దాము గారు అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేటువంటి బాడీకి ఆయన ప్రెసిడెంట్. సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య పట్లైనా అడ్రస్ చేసేటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ ఫిలిం డైనాసిటీ వాళ్ళది. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చింటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బాబ్జీస్ రిలేషన్ విత్ బాబ్జీ. అండ్ మా రామ్ సత్యనారాయణ గారు అందరికీ తెలిసిందే, శతాధిక చిత్ర నిర్మాత. అందరి ఇండస్ట్రీలో అందరికీ నోట్లో నాలుగులో ఉండేవారు. ఇకపోతే శుభలేఖ సుధాకర్ గారు వచ్చారంటే ఆయన ఇందులో పాత్ర పోషించారు. పాత్ర పోషించినా కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంటే దాని పట్ల ఒక బాధ్యతగా కానీ మనం చేసేమే ఈ సినిమా ప్రమోషన్స్లో మనం ఉండాలి అనేటువంటిది లేకుండా వాళ్ళు రారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. అలాగే గ్రేట్ ఇంద్రజ గారు. ఇంద్రజ గారు చేయలేదు మీరు ఇందులో లేరు, కానీ మీ బాబ్జీ గారి కోసం అదే ఇంద్రజ గారు ఈ రోజున నిజంగా సెకండ్ ఇన్నింగ్స్లో ద వే షీజ్ రన్నింగ్ ద షో, ఎవ్రీథింగ్, ఒక నటిగా కానీ అక్కడ షో రన్నర్గా కానీ ఎంత బాగా చేస్తున్నారో. అగైన్ షీ హాజ్ బికమ్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ ద పబ్లిక్. ఇండస్ట్రీలో అందులో కాదు, ఈ షోస్ ద్వారా కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్ ఎదిగారు. బట్ షీఈ్ మెయింటైనింగ్ ద సేమ్ గ్లామర్. తను చేసిన మొదటి సినిమాలో, ఎర్లీ సినిమాలకు నేను పిఆర్ఓ సొగసూడ తర్మ సినిమాకి, అప్పటి నుంచి కూడా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైం. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయ్యా, మీ జీవన చిత్రం మొత్తం చూసావు. హౌ మచ్ యూ లవ్ ద సినిమా అనేటువంటిది అర్థమైంది మీ సినిమా, మీ ట్రైలర్ చూసిన తర్వాత. బాబ్జీ గారు కొడుకును ఇంట్రడ్యూస్ చేస్తున్నారా ఈరోజు? ఏడు మీ కొడుకు ఏడు? కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆడి గురించి చెప్పకుండా మా బాబ్జీ అంటే మా కళ్ళ ముందు పెరిగినట్టు పిల్లాడు ఈ బాబు. అప్పుడే ఫాన్స్ ఫైర్ అయిపోయారు. ఇంత మంచి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబ్జీ మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ వచ్చారు. అలాగే మన వీరశంకర్ గారు అధ్యక్షులు గారు వెళ్ళిపోయారు అంటున్నారు. అధ్యక్షుడు వీరశంకర్, మా దర్శకుల సంఘం అధ్యక్షులు, అలాగే సముద్ర, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఆల్ కమ్ హియర్ టు గ్రీట్ అండ్ సే ఆల్ ద బెస్ట్ టు ద యూనిట్ ఆఫ్ పోలీసు వారి హెచ్చరిక. సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి అని ఆశిస్తూ, అలాగే మ్యూజిక్ చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు మీరు. పాటల్లో మంచి బీట్ ఉంది. వేణు గారు గజ్వేల్ వేణు గారు అన్ని విధాలుగా సినిమాలో ఒక చిన్న ప్రామిసింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ అల్టిమేట్ గా చివరిలో ఎలాంటి సక్సెస్ అనేటువంటిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు ఆల్. అదే ఇంద్రజ గారు ఎందుకు వచ్చారంటే, తన ఫస్ట్ సినిమా హీరోయిన్ ఆవిడ. ఫస్ట్ సినిమాకి నువ్వు డైరెక్టర్ కాదు, నీ ఫస్ట్ సినిమాకి ఆవిడ హీరోయిన్. కానీ ఈ స్థాయిలో ఉండి కూడా తను వచ్చారంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్నెస్. షీ ఈజ్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్.
ఆవిడ నవ్వు కానీ ఆవిడ రిసెప్షన్ కానీ ఇక్కడ ఎక్కడైనా సరే కనిపిస్తే పలకరించే విధానం, నేను ఇద్దరి విషయంలో రియల్లీ షాక్ అయ్యాను సార్. సుబల సుధాకర్ గారు, నేను 20 సంవత్సరాల తర్వాత ఇంద్రజ గారిని దీని తర్వాత కలిశాను, చూశాను. మిమ్మల్ని కూడా ఇదే ఇదిలో చూశాను. ఆఫ్టర్ 25 years అనుకుంటా. ద వే యూ పీపుల్ రికగ్నైజ్ చేసి నన్ను పలకరించిన విధానం, అది మనందరం ద వే వీ మెయింటైన్ ద రిలేషన్స్ ఆ రోజు నుంచి కూడాను. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్. అండ్ మా దాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సముద్ర ఉన్నావా?